హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. రీడింగ్ అయితే చూసుకోవచ్చు, కానీ ఇది మీ పేరు మీద చేయడం లేదు. ఓకే, ఇది జనరల్ రీడింగ్. ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా, మరి చూద్దామా మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి. అండ్ చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, ఈ డేట్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఈ డేట్లో థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది మనం చూద్దాం. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు పర్సన్. ఈ రీడింగ్ వచ్చేసి ఎవరి లైఫ్లో అయితే థర్డ్ పార్టీ ఉందో వారే చూడండి. ఓకేనా, థర్డ్ పార్టీ లేదు అంటే చూడకండి, మళ్ళీ చూసేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, నేను క్లియర్గా చెప్తున్నాను, థర్డ్ పార్టీ ఉంటేనే చూడండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎస్ ఆఫ్ వ్యాండ్స్, Five of Cups, Seven of Pentacles, Four of Wands, Six of Swords, Six of Cups, Page of Swords, Five of Swords, Eight of Pentacles, Ten of Wands, The Fool అండ్ ద మూన్ కార్డ్ అండి ఇక్కడ. ఓకే, మూన్ కార్డ్కి క్లారిఫికేషన్ అండ్ ఇక్కడ ఎస్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి కూడా టెన్ ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. మీ మనసులో ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు. ఈ పర్సన్ తనకి కరెక్ట్ పర్సన్ ఎవరు అనుకుంటున్నారు, మీరా థర్డ్ పార్టీ. తనకి ఎవరి మీద ఎక్కువ ఉంది లవ్, మీ మీద థర్డ్ పార్టీ మీద. ఎవరు తనకు రైట్ పర్సన్ అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. నెట్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, Five of Wands, Four of Wands, Six of Swords, Star, Two of Wands. ఇక్కడ స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. Six of Cups వచ్చింది అండ్ Eight of Pentacles, The Magician, Ace of Swords, Justice అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ద హెరోఫెంట్ అనేది వచ్చిందండి. ఓకే, మేబీ మీ పర్సన్ తను మ్యారీడ్ పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ రీసెంట్గా మిమ్మల్ని కాదనుకుని వేరే పర్సన్ తను మ్యారేజ్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి తను ఏమనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చూద్దాం. ఓకే, తర్వాత మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారంటే ఇక్కడ హెరోఫెంట్ కార్డ్ అనేది వచ్చిందండి. ఓకే, ఇక్కడ కూడా మ్యారేజ్ కార్డ్ అండ్ మీ వైపు కూడా ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చిందనమాట. ఓకే, ప్రాక్టికల్ ఎనర్జీ అండ్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని కూడా తను మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకున్నది ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్కి ఇక్కడ ఎలా ఉందంటే అవ్వ కావాలి, బువ్వ కావాలి, అంటే మీరు కావాలి, అదర్ పర్సన్ కూడా కావాలి. మేబీ అదర్ పర్సన్తో తను ఉండడానికి తన లైఫ్లో మేబీ సొసైటీ గురించి కావచ్చు, తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, ఏదో ఉందండి. ఓకే, కాబట్టి పర్సన్ థర్డ్ పార్టీని కూడా తను వదిలిపెట్టాలి అని పర్సన్కి తను అనుకోవడం లేదనమాట. ఓకేనా, యాజ్ ఏ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అనే విధంగా ఈ పర్సన్ థర్డ్ పార్టీని చూసుకుంటున్నారు. ఓకే, తనతో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండొచ్చు. థర్డ్ పార్టీతో ఈ పర్సన్ వారి లైఫ్ కూడా అంత హ్యాపీగా ఉంది అని నేను చెప్పడం లేదు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది ఇద్దరి మధ్యలో వారికి కూడా. ఓకే, మీ పర్సన్కి థర్డ్ పార్టీకి కూడా. ఓకే, కానీ ఈ పర్సన్
తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్ అనేది థర్డ్ పార్టీకి ఇస్తున్నారు ఈ పర్సన్. ఓకే, ఎక్కువ ప్రయారిటీ అనేది పర్సన్ థర్డ్ పార్టీకి ఇస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ తనకి థర్డ్ పార్టీ మీద చాలా ఫ్యాషన్ ఉంది. థర్డ్ పార్టీ వారు చూడడానికి అందంగా ఉన్నారా, మేలైతే హ్యాండ్సమ్గా ఉన్నారా, లేదా ఏదో పర్పస్గా థర్డ్ పార్టీ ఈ పర్సన్కి నచ్చిందండి. ఓకే, వారి వైపు నుంచి వచ్చే మెటీరియల్ బెనిఫిట్స్ కావచ్చు, ఏదో ఈ పర్సన్కి నచ్చింది. ఈ పర్సన్ థర్డ్ పార్టీని అయితే చూస్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వారికి ప్రపోజ్ చేయడము, రీయూనియన్ చేయడము, వారితో ప్రేమగా మాట్లాడము అన్నీ జరిగాయి. ఓకే, కానీ ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీతో చెప్పాను కదా, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా జరుగుతుంది. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది లేదు. థర్డ్ పార్టీ పర్సన్ని సరిగా పట్టించుకోవడం లేదు అనేది కూడా చూపిస్తుంది అనమాట. చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఇద్దరి మధ్యలో జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీ కొంతమందికి తన లైఫ్ పార్ట్నర్ ఉండొచ్చు, మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా తను డివోర్స్ కేసెస్ లాంటిది నడుస్తూ ఉండొచ్చు. ఓకే, అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ రీసెంట్గా కూడా తను అదర్ పర్సన్ థర్డ్ పార్టీని పర్సన్ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఎందుకు అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. ఓకే, థర్డ్ పార్టీ వారి ఎనర్జీ అనేది చాలా హైలో ఉంటుంది. ఈ పర్సన్ ఆ ఎనర్జీ అనేది తను తట్టుకోలేకపోతున్నారు అనమాట. అంటే థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ తక్కువైపోతున్నారు. ఓకే, ఈ పర్సన్ ఎక్కడ కూడా తనని తను తక్కువ చేసుకోవాలి అని పర్సన్ అనుకోరు, కానీ ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర తను చాలా తక్కువైపోతున్నారు అనమాట. అది పర్సన్ తను తట్టుకోలేకపోతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్ చాలా ప్రేమను చూపిస్తున్నారు, చాలా కేరింగ్ ఉంది థర్డ్ పార్టీ విషయంలోకి. కానీ థర్డ్ పార్టీ వైపు నుంచి పర్సన్ మీద ఏదో నెగ్లెక్ట్ లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఎంత ప్రేమని చూపించినా, వారి గురించి పర్సన్ ఎంత కష్టపడినా థర్డ్ పార్టీ అనేది సాటిస్ఫై అవ్వడం లేదు. ఓకే, ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్టుగా, ఆవాహయామి అన్నట్టుగా, అంటే నాకే కావాలి ఇంకా కావాలి అన్నట్టుగా ఈ పర్సన్, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ని మనసున పట్టకుండా చేస్తున్నారండి. ఓకే, మనశ్శాంతి అనేది పర్సన్ కోల్పోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, పర్సన్ కెరీర్ వైజ్గా చాలా కష్టపడుతున్నారు థర్డ్ పార్టీ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎంత కష్టపడినా థర్డ్ పార్టీ ప్రేమని కానీ, వారి అప్యాయత అండ్ వారి వైపు నుంచి పర్సన్ తను పొందాలి అనుకున్న ప్రేమ అప్యాయత ఈ పర్సన్ పొందలేకపోతున్నారు. వారి విషయంలో తను చాలా కష్టపడుతున్నారు, కానీ థర్డ్ పార్టీ మాత్రం అసలు పట్టించుకోవడం లేదు, సరిగ్గా కేర్ చేయడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీ చూడండి, ఇక్కడ ఎస్ ఆఫ్ సోర్స్ అనమాట. ఓకే, చాలా తెలివైన పర్సన్, చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, సో థర్డ్ పార్టీ ఈ పర్సన్ని గెలవనివ్వడం లేదు అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఏదో కోర్ట్ కేసెస్ ఉండొచ్చు, లేదా ఏదో డివోర్స్ లాంటిది కూడా నడుస్తూ ఉండొచ్చండి. ఓకే, ఎవరి లైఫ్ అనేది వారు చూసుకోవాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ వారి లైఫ్ అనేది అలా ఉంది, కానీ మీ పర్సన్ మాత్రం థర్డ్ పార్టీని వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదండి. ఓకేనా, మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ పర్సన్ సొసైటీ గురించి వారిని భరించడం, ఓకే, సొసైటీ గురించి భరించాలి అని కూడా పర్సన్ అనుకుంటున్నారు, కానీ వారిని వదిలిపెట్టాలి అని పర్సన్ అనుకోవడం లేదు. ఓకే, థర్డ్ పార్టీ ఎలా ఉంటుందంటే ఉంటాడు కూడా కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఓకే, ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం లాంటిది అనమాట. ఓకే, థర్డ్ పార్టీ ఎలా ఉంటుందంటే అన్నం తినిపిస్తానని ముద్ద నోట్లో పెట్టి మళ్ళీ వెనుకకు తీసుకోవడం లాంటిది అనమాట. ఓకే, అంటే థర్డ్ పార్టీ ఏదో విషయంగా పర్సన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ పర్సన్కి సరిగా పట్టించుకోకపోవడము, అండ్ థర్డ్ పార్టీ మైండ్ సెట్ అనేది ప్రతిసారి డైవర్ట్ అయిపోవడము అలా జరుగుతుందండి. ఓకే, బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు థర్డ్ పార్టీ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మీ పర్సన్ వైపు నుంచి ఎఫర్ట్స్ అనేది చాలా ఉంది, కానీ థర్డ్ పార్టీ వైపు నుంచి పర్సన్ మీద ఎఫర్ట్స్ అనేది ఏమీ లేదు. ఈ పర్సన్ థర్డ్ పార్టీ కూడా తన లైఫ్లో ఉండాలి అని తను కోరుకుంటున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారంటే పర్సన్ వారి లైఫ్లో తను పొందలేని ప్రేమ అంతా ఈ పర్సన్ మీ దగ్గర పొందడము, అండ్ మీతో ఈ పర్సన్ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేశారు, గిఫ్ట్ అనేది ఇచ్చి ఉండొచ్చు, లేదా ఇక్కడ ఈ పర్సన్కి మీరు మెటీరియల్ థింగ్ మనీ అనేది కూడా ఇచ్చి ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ తన లైఫ్లో తను ఫినాన్షియల్గా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటే మీరు ఫినాన్షియల్గా మీ పర్సన్ విషయంలో మీరు చాలా హెల్ప్ చేశారండి, అండ్ తనకి ప్రతి విషయంలో సపోర్ట్గా నిలబడ్డారు. సో ఈ పర్సన్ మీ విషయంలో తను చాలా హ్యాపీగా ఉన్నాను అని పర్సన్ అనుకున్నారనమాట. అండ్ కానీ ఈ పర్సన్
మీరు ఇచ్చినంత ప్రేమతో తీసుకోవడం కానీ తిరిగి ఇవ్వడం లేదు. అది అక్కడ మీకు బాధ అనిపిస్తుంది. ఓకే. మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ప్రేమను ఇచ్చి ఉన్నారు. ఇక్కడ డబ్బులిచ్చారు, ఇక్కడ లవ్ ఇచ్చారు, చాలా కేరింగ్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ పర్సన్ వైపు నుంచి మీరేమీ పొందలేదు. ఓకే. ఇక్కడ లవ్ గానివ్వండి, కేరింగ్ గానివ్వండి, ఇక్కడ తన వైపు నుంచి ఎఫర్ట్స్ అనేది ఏమీ పెట్టలేదు ఈ పర్సన్. ఓకే. ఆ విషయంలో మీరు చాలా మంది హర్ట్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కొంతమంది మీరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చండి. ఓకే. ఇక్కడ కొంతమంది ఉన్నారు థర్డ్ పార్టీ విషయంలో, ఇక్కడ కొంతమంది ఉన్నారనమాట. ఓకే. ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే వీరిని మెయింటైన్ చేయడం, ఇక్కడ పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని మెయింటైన్ చేయడం ఏదో చేశారు పర్సన్. ఓకే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఓకేనా. మీకు ఏ విధంగా రెజొనేట్ అవుతుందో ఆ విధంగా మీరు తీసుకోండి. ఓకేనా. అండ్ కొంతమందికి పర్సన్ మేబీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా ఈ పర్సన్ చెప్పి ఉన్నారు. ఓకే. పర్సన్ ఇక్కడ చూడండి 6 ఆఫ్ సోర్డ్స్ అండ్ 6 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ సోర్డ్స్ అండ్ 6 ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని అండ్ వారిని ఎక్కువ తక్కువ ఏమీ చూడలేదండి. ఓకే. మిమ్మల్ని కూడా తను సరి సమానంగానే చూశారు అండ్ అక్కడ థర్డ్ పార్టీని కూడా ఈ పర్సన్ సరి సమానంగానే చూశారు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ పర్సన్కి కొంతమందికి మీ మీద మీ పర్సన్కి అనుమానం లాంటిది ఉంది. ఓకేనా. ఇక్కడ తను ఇద్దరిని సమానంగానే చూశారు. కానీ ఈ పర్సన్ ఎన్ని తప్పులైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మీ మీద మీ పర్సన్కి అనుమానం ఉండడం కానివ్వండి, లేదా ఏదో విషయంగా ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా స్పై చేస్తూ ఉండొచ్చు. అండ్ ఏదో విషయంగా మీరు ఈ పర్సన్ని స్పై చేయడమా ఏదో జరిగింది. ఓకే. మేబీ థర్డ్ పార్టీ విషయంలో కూడా కావచ్చు, మీ పర్సన్ని మీరు స్పై చేయడం కానివ్వండి. ఓకే. అక్కడ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చి ఉంటాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ పర్సన్ విషయంలో థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్తో మీకు ఆర్గ్యుమెంట్స్ ఏదో జరిగింది థర్డ్ పార్టీ విషయంలో. ఓకే. మీరు ఈ రిలేషన్షిప్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా కష్టపడ్డారు. కానీ మీరు ఒక కష్టజీవి అండి. ఇక్కడ కెరియర్ని చూసుకుంటారు, పర్సన్ని చూసుకుంటారు, ఫ్యామిలీ చూసుకుంటారు, అన్నీ చూస్తారు. ఓకే. కానీ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటి కేరింగ్ లభించలేదు. అక్కడ మీరు చాలామంది హెట్ అవుతున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ ఎందుకో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ తను మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది మీరు గ్రహించారు ఆల్రెడీ. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ ఎక్కువగా ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి పర్సన్ తాపత్రయపడ్డారు. మీ గురించి మాత్రం కొంచెం తక్కువ. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ 85% తను ఎఫర్ట్స్ పెట్టి ఉంటే మీ సైడ్ 55% అనేది ఎఫర్ట్స్ పెట్టారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎక్కువగా థర్డ్ పార్టీ గురించి ఈ పర్సన్ ఆలోచించడం అలాంటిది జరిగింది. ఓకే. సో ఇక్కడ మీరు ఎంత కష్టపడినా సరే, ఈ పర్సన్ గురించి ఎంత ఆలోచించినా సరే, ఈ పర్సన్ ఎందుకు మీరంటే చాలా బర్డెన్గా తీసుకోవడం, మీరంటేనే పెద్ద తలనొప్పిగా భావించడం అలాంటిది ఈ పర్సన్లో మీరు ఆ గుణాలు అనేది చూసి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. మీరు తనతో కలిసి హ్యాపీగా ఉండాలి అని మీరు ఎంత ట్రై చేసినా సరే, ఈ పర్సన్ ఏదో మేబీ మీరంటేనే పడకపోవడము, మీరు మాట్లాడిన ఈ పర్సన్కి నచ్చకపోవడము అలాంటిది కూడా మీరు చూసి ఉంటారండి. ఓకే. పర్సన్ మిమ్మల్ని చాలా తలపోటుగా తీసుకుని ఉంటారు అండ్ ఈ పర్సన్ నమ్మించి మోసం చేశారు అని మీరు మేబీ రియలైజ్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ని మీరు దూరం పెట్టేసరికి పర్సన్ థర్డ్ పార్టీకి కాల్ చేయడము, మాట్లాడము, అక్కడ పర్సన్ చూసేసుకోవడము అండ్ అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే. రాసులు ఇక్కడ మేబీ మిథునం, తుల, కుంభరాశి అనేది చాలా ఉంది. మేషం, సింహం, ధనుసు రాశి ఎక్కువగా ఉందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి వీరికి కష్టపడడం అండ్ నమ్మిన వారికి హ్యాపీగా ఉంచడం వీరికి తెలుసండి. ఓకే. వీరికి ఇంకేమీ తెలియదు. మనీ బాగా సంపాదించామా, ఫ్యామిలీని బాగా చూసుకుంటామా, ఈ రాశి మీది కూడా ఉండొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వీరు చాలా బర్డెన్ తీసుకుంటారు. వీరిని ఎవరు ఏమి అనకూడదు, వీరు మాత్రం ఎవరినైనా ఏదైనా అనొచ్చు. అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ కూడా కొంతమంది ఉంటారనమాట. అండ్ కంట్రోలింగ్ పర్సన్ కూడా వీరు. ఓకే. అండ్ ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారు వీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారండి ఏదో విషయంగా. అండ్ మీ మీద అనుమానం లాంటిది అండ్ కొంచెం మూర్ఖత్వం కూడా వీరిలో ఉంటుంది మిథునం, తుల, కుంభరాశి వారిలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వారు కూడా ఉన్నారు. కానీ వీరిలో ఇన్మెచ్యూరిటీ చాలా ఉందండి. వీరు ప్రేమను పంచుతారు కానీ ఇన్మెచ్యూర్గా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఇన్మెచ్యూరిటీ డెసిషన్స్ అనేది వీళ్ళు తీసుకుంటారు. అప్పుడే మురిపిస్తారు, అప్పుడే కొండెక్కిస్తారు, అప్పుడే కింద పడేస్తారనమాట. ఓకే. అలాంటి పర్సన్ అనమాట. ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే. మీకు రెజనేట్ అయింది అని అనుకుంటున్నానండి. ఓకే. ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే తను థర్డ్ పార్టీతోనే ఉండాలి అనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది. మిమ్మల్ని పర్సన్ మోసం చేస్తున్నారు అనేది మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తుందండి. ఓకేనా. ఈ పర్సన్ ఆల్రెడీ ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది అండ్ 10 ఆఫ్ సోర్డ్స్ అనేది వచ్చిందనమాట. నమ్మక ద్రోహం అయితే జరిగింది, మీకు జరగబోతుంది కూడా. ఓకే. మీరు ఏ పర్సన్ అయితే గట్టిగా నమ్మారో ఆ పర్సన్ వైపు నుంచి మీరు గట్టిగా దెబ్బ తినబోతున్నారు, దెబ్బ తిని కూడా ఉంటారనమాట. ఓకే. తను మాత్రం థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలి, థర్డ్ పార్టీతోనే తను కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే.
ఇక్కడ మీరు ఎంత కష్టపడినా సరే అండి, మీ కష్టానికి ఫలితం ఉండదు. ఓకే. పర్సన్ విషయంలో మీరు మిమ్మల్ని మీరు కోల్పోయినా సరే, పర్సన్ మీ ప్రేమని తను ఎక్కువగా గుర్తించరు. కానీ థర్డ్ పార్టీ ఈ పర్సన్‌ని మేబీ కేర్ చేయకపోయినా సరే, థర్డ్ పార్టీని ఈ పర్సన్ చేసుకుంటున్నారు అనేది మాత్రం ఇక్కడ చూపిస్తుందనమాట. ఓకేనా? ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీ పర్సన్ ఇక్కడ మీతో మైండ్ గేమ్ ఆడారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. మేబీ తన లైఫ్‌లో థర్డ్ పార్టీ వచ్చిన తర్వాత ఈ పర్సన్ మీరంటే బర్డెన్‌గా తీసుకోవడము అండ్ ఇక్కడ సొసైటీ గురించి కూడా కావచ్చు, పర్సన్ మధ్యలోనే మిమ్మల్ని వదిలేసి అండ్ అటు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోవడమో ఏదో జరిగిందనమాట. నమ్మించి మోసం చేసి వెళ్ళిపోవడం ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? ఇంకా మీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీగా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ ఏంజెల్ ఆఫ్ ద బ్యాలెన్స్. తను కూడా ఎమోషనల్ అవుతున్నారు కానీ తను బ్యాలెన్స్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఫినాన్షియల్‌గా ఈ పర్సన్ ఏదో లోలో ఉన్నారండి. ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పర్సన్ లైఫ్‌లో. ఓకే. మేబీ ఈఎంఐ అవి ఇవి అన్నట్టుగా ఏదో ఉన్నాయన్నమాట తన లైఫ్‌లో. ఓకే. మీ ఎనర్జీస్ ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడం లేదు. ఎక్కడో మోసం చేస్తున్నారు అని మీకు అర్థమవుతుందన్నమాట. ఓకే. ఎక్కడో రిలేషన్ అనేది బ్యాలెన్స్ అనేది తప్పుతుంది అని మీ మనసు మీకు చెప్తుందన్నమాట. ఓకే. ఓకే. మీరు ప్రెజెంట్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. పర్సన్ గురించి ఆలోచించకూడదు. కెరియర్ మీద ఫోకస్ చేయాలి. నేమ్ అండ్ ఫేమ్ అనేది తెచ్చుకోవాలి. బాగా కష్టపడాలి. డబ్బులు సంపాదించుకోవాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకేనా? ఇదండి రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా? ఓకే అండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండ్ టేక్ కేర్ అండి.